తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి అధిక వేతనాలతోటి ఎందుకు మనం పని చేయించుకోవాలని చెప్పేసి అంటే కోటేశ్వరరావు గారు ఇక్కడ కార్పొరేట్ అధికంగా ఇప్పుడు మనం చూస్తున్న స్టాటిస్టికల్ ప్రకారంగా 70% మంది భారతీయులే ఉన్నారు అనేటువంటి మాటని కొన్ని స్టాటిస్టికల్ డేటా ప్రకారంగా తెలుస్తోంది. అంటే 70%గా మన మేధస్సుని వాళ్ళు వాడుకొని వాళ్ళు లాభపడుతున్నారు కదా, అలా ఎందుకు ఆలోచించకూడదు? అంటే డొనాల్డ్ ట్రంప్ అక్కడ కంపెనీలను కూడా ఇబ్బంది గురి చేస్తారు అనుకోవాలా? నిజంగానే అంతటి స్థాయి స్టెబిలిటీ ఎబిలిటీ కనుక అక్కడ అమెరికన్ సిటిజన్స్కి విత్ ఇన్ ద కంట్రీ ఉన్నా కూడా మరి ఇంతలా హైర్ చేసుకోరు కదా కంపెనీస్. అన్వాంటెడ్గా వేరే దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకు కూడా. అన్వాంటెడ్ గా చేస్తున్నారని కాదు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మన దేశం నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి యూత్ ఇప్పుడు సామర్థ్యాల్లో అమెరికాలో కూడా అసలు సామర్థ్యం లేనటువంటి వాళ్ళు ఉన్నారని కాదు అర్థం. మన వాళ్ళు ఏది చేయగలరో అమెరికాలో అదే చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే అమెరికాలో ఉన్నటువంటి చట్టాలు లేదా నిబంధనలు, వేతన విధానం ఇవన్నీ చూసినప్పుడు అక్కడ ఎక్కువ వేతనాలు ఇవ్వాలి. రెండోది, అన్నింటికి మించి అక్కడ ఇప్పుడు ఎవరైతే ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి సామాజిక భద్రతా పథకాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో కంపెనీల మీద అది భారం మోపుతాయి. అందుకని ఆ భారాన్ని తప్పించుకోవడానికి భారత్ నుంచి కావచ్చు, చైనా నుంచి కావచ్చు, మరో దేశం నుంచి వచ్చేటువంటి కార్మికులకి లేదా ఉద్యోగులకి అటువంటి భారాలు అవి పెద్దగా వర్తించవు, నామమాత్రంగానే ఉంటాయి. అందుకని దీనిలో ఆర్థిక విషయాలు, లాభం అనేటువంటిదే తప్ప మరొకటి లేదు. అయితే ఇప్పుడు ట్రంప్ అమెరికాలో నిరుద్యోగం పెరగడం, లేకపోతే అక్కడ ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, అన్నింటికి మించి వేతనాలలో పెరుగుదలలో, నిజ వేతనాల పెరుగుదల అనేటువంటిది అమెరికాలో కూడా పెద్ద సంక్షోభంలో పడింది. ఈ రీత్యా భారతదేశం మీద, ముఖ్యంగా భారతదేశం మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆగ్రహం ఏంటంటే, తాను చెప్పినట్టుగా భారతదేశం తన క్యూనికి అనుగుణంగా డ్యాన్స్ చేయడం లేదు, లేదా తను చెప్పినట్టుగా వినడం లేదు అనేటువంటి ఆ కారణం కూడా ఉన్నది. అందుకని దీనిలో రాజకీయ కారణాలతో పాటు అమెరికన్ యువతకు ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించాలంటే సాంకేతికంగా ఆ విధమైనటువంటి అవకాశాలు లేవు కనుక H1B వీసాల ఫీజులు పెంచడం ద్వారా యాజమాన్యాల మీద భారం మోపితే వాళ్లే విదేశాల నుంచి తీసుకునేటువంటి వాళ్ళని స్వచ్ఛందంగా తగ్గించుకుంటారు అనేది దీనిలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం అనేది నాకు అనిపిస్తుంది. రైట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళే వారికి ఈ రకమైన నిబంధనలు ఉంటాయా, లేదా అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఆల్రెడీ వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా నిబంధనలు వర్తిస్తాయా? అది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నిర్ణయం అయితే తీసుకున్నారు ట్రంప్. ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మరి రెట్రాస్పెక్టివ్ దాంతో, అంటే గతం నుంచి వర్తించే విధంగా ఉంటాయా, లేకపోయేట్లయితే ఈ సంతకం చేసినటువంటి తేదీ నుంచి వర్తించే విధంగా ఉంటాయా, ఏమిటనేటువంటిది ఆ వివరాలు మనం చూసిన తర్వాతనే దాని గురించి మనం చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి వార్త ఏమిటంటే ఎన్హాన్స్ చేశారు, ఫీజుల్ని పెంచారు. ఆ ఫీజుల్ని పెంచడం, దానికి సంబంధించినటువంటి మంచి చెట్ల గురించి మాత్రమే ఇవాళ మార్నింగ్ పేపర్లలో వచ్చినటువంటి కోటేశ్వరరావు గారు, ఇంకొక మాట కూడా, H1B వీసాలకు సంబంధించి దరఖాస్తు రుసుము పెంచడం వల్ల అటు ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇక తప్పదు, వాళ్ళకు కూడా అధికంగా భారం మోపడం కంటే కూడా ఇక్కడ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే బెటర్ కదా అనే రకంగా ఆలోచనకు వాళ్ళు వస్తారేమో, వాళ్ళు అక్కడ రిక్రూట్ చేసుకుంటారేమో. కానీ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం చాలా విదేశాల నుంచి వస్తాయి కదా, సో వాళ్ళపై ఎటువంటి ప్రభావం పడుతుంది, ఏ దేశాలపై ఎటువంటి ప్రభావం పడుతుంది? అమెరికాలో ఉన్న వారిలో అత్యధికంగా భారతీయులు ఉన్నారా? ఏ దేశానికి సంబంధించిన వారు అధికంగా దీని ప్రభావం పడే అవకాశం ఉంది? ముఖ్యంగా భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు. ఆసియాలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. భారతీయుల తర్వాత చైనాకు చెందినటువంటి వాళ్ళు కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. ఈ రెండు దేశాలకు చెందినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మిగిలినటువంటి దేశాలు కూడా ఉన్నప్పటికీ అది చాలా నామమాత్రం. అందుకని ఇటీవల కాలంలో చైనా వాళ్ళు ఎక్కడో అమెరికాలోనో లేకపోతే ఇంకో దగ్గర ఎందుకు, అక్కడ వాడు పెట్టేటువంటి జాత్యహంకార వివక్షకు గురి కావటం ఎందుకు, అమెరికాలో మీరు పొందేటువంటి అమౌంట్, వేతనాలు ఎంతైతే ఉన్నాయో మేము దానికి ధీటుగా లేకపోతే దాంతో సమానంగా మేము కూడా ఇస్తామని చెప్పేసి అమెరికాలో పనిచేస్తున్నటువంటి చైనా జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి స్వదేశానికి ఆకర్షించేటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రారంభించింది. ఆ విధంగా చూసినప్పుడు గడిచినటువంటి కొద్ది సంవత్సరాల్లో అనేక మంది వివిధ రంగాలలో
నిపుణులుగా ఉండి అమెరికాకి ఎంతో ఉపయోగపడినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ చైనా బాట పెట్టారు. ఇంతకుముందు మనకి మేధో వలస అంటే తూర్పు దేశాల నుంచి పశ్చిమ దేశాలకి మేధో వలస అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక అంశం. ఇప్పుడు అలాంటిది మరి చైనా సాధిస్తున్నటువంటి అభివృద్ధిలో లేదా చైనాలో ఉన్నటువంటి అవకాశాల్లో మరింతగా అభివృద్ధి చెందాలంటే చైనా విధానాలను నిర్ణయించేటువంటి వాళ్ళకి కూడా అధిక వేతనాలు ఇవ్వటం ద్వారా నిపుణులైనటువంటి వాళ్ళని ఆకర్షించేట్లయితే, ఎట్లాగైతే అమెరికా లేదా ఐరోపా దేశాలు ఆ విధానం ద్వారా బాగా లబ్ధి పొందాయో, కోటేశ్వరరావు గారు ఇక్కడ ఇంకో అనుభవానికి క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. సో ఇఫ్ సపోజ్ అమెరికా దగ్గర ఇప్పుడు డెఫినెట్గా భారతీయులు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, వెళ్ళే దాంట్లో ఆసియా నుంచి అత్యధికంగా భారతీయులు ఉన్నారు, భారతదేశంపై ప్రభావం పడుతుంది, ఓకే. సో ఆల్ టుగెదర్ ఇప్పుడు మన బ్రిక్స్ మీటింగ్ జరిగింది, బ్రిక్స్లో ఏం డెసిషన్ జరిగింది, అమెరికాపై ఆధారపడకుండా వెస్టర్న్ కంట్రీస్పై ఆధారపడకుండా మనం బతకాలని ఒక ఆలోచన బ్రిక్స్ దేశాలని చేశాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రకరకాల జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే అమెరికాకి సంబంధించి ఆధారపడకుండా బ్రతకాలన్న ఉద్దేశంతో అన్ని దేశాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. సో దాంట్లో నిజంగానే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అక్కడ ఒక ప్రోడక్ట్ రెడీ అయింది. ఆ ప్రోడక్ట్ని కేవలం అమెరికానే కాకుండా దేశాలు మొత్తం కూడా వాడుతుంటాయి, ప్రపంచ దేశాలను కూడా వాడుతూ ఉంటాయి కదా. ఏఐ లాంటిది కానివ్వండి, అమెరికా నుంచి ప్రొడక్ట్ అనేటువంటి ఆ ప్రోడక్ట్ మొత్తం కూడా వినియోగిస్తూ ఉన్నాయి. ఇఫ్ సపోజ్ మీ దగ్గర రెడీ అయ్యేటువంటి ఆ ప్రోడక్ట్ మేము వాడము, మేమే స్వయాగా రెడీ చేసుకుంటాం అనే రకంగా ఒక ఆలోచనకు వస్తే, మేబీ ఇప్పుడు అంత సడన్గా పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఇఫ్ దేర్ కమ్స్ ఏ బ్యాన్, అమెరికా ప్రోడక్ట్స్ పైన మనం బ్యాన్ విధించాలి, ఎందుకంటే మన మేధస్సును వాడట్లేదు, మన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మనపై టారిఫ్ పెంచేస్తున్నారని ఒక ఆలోచనకు వస్తే ప్రపంచ దేశాలన్నీ, అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు చాట్ జీపీటీ కృత్రిమ మేధ విషయంలో చైనా సాధించినటువంటి విజయం అమెరికా కంపెనీలకు ప్రత్యామ్నాయంగా చాలా తక్కువ ఖర్చుతోటి వాళ్ళు ప్రత్యామ్నాయంగా చూపించినటువంటి దాన్ని మనం చూసాం. అదేవిధంగా ఇవాళ భారతదేశంలో నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా మేధోశక్తి కలిగినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి తీసుకోరు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా, తగినటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు, తగినటువంటి ఎన్విరాన్మెంట్ కల్పించట్లేదు. కానీ అదే చైనా విషయంలో వాళ్ళు పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు, R&Dకి పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. మరి R&Dకి ఖర్చు పెట్టడం అంటే దాని అర్థం ఏమిటి? ఎన్ని ఫలితాలు సాధిస్తే, ఎన్ని నవీకరణ లేకపోయేట్లయితే నవకల్పనలు కనుక చేసేట్లయితే అది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకి, ఆయా దేశాల పౌరులకి ఎంతో ఉపయోగం. మనం పశ్చిమ దేశాల అనుభవం అదే కదా. బ్రిటన్ కావచ్చు, లేదా ఐరోపా కావచ్చు, అమెరికా కావచ్చు, గతంలో ఎందుకంటే ఇట్స్ ఇండైరెక్ట్ వార్ లా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించేటువంటి ప్రతి ప్రకటన కూడా ఇట్స్ ఇండైరెక్ట్ వార్ లా ఉంది. ఒకసారి పబ్లిక్ కూడా అపీల్ చేద్దాం, ఇఫ్ పాసిబుల్ వాళ్ళు కూడా మనతో పాటు కమ్యూనికేట్ అవుతారు. ఇఫ్ ఎవరైనా అమెరికా నుంచి చూసేటువంటి తెలుగు వారు కానివ్వండి, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా తెలుగు అటు అమెరికా